రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి పెద్దలు అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎఫ్ఆర్బిఎం నామ్స్లో కావచ్చు, ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల